ఇప్పుడు నిజం మాట్లాడకపోతే ఇంకెంతకాలం ఈ ముసుగులో హిపోక్రసీ ఎందుకు మనకి? ఉమ్, ఒకవైపు ఏమో 60% జనాభా ఉన్నారు భారతదేశంలో. 150 కోట్ల మందిలో సగం జనాభా బీసీలు అంటే 75 కోట్లు. ఈ 75 కోట్ల జనాభా లెక్కలు ఎక్కడ లేవు. ఓకే 75 కోట్ల జనాభా లెక్క కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. ఉమ్, సగభాగమైన మహిళలకు హక్కులు ఉండవు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగ దేశము, రేపు సూపర్ పవర్ కావాలని ఊవిలురుతున్న దేశం. టాప్ 5 కంట్రీస్ లో ఇవాళ ఎకానమీ మన ప్రధానమంత్రి గారు చెప్తారు. నాగరిక దేశంలో ఉమ్, నీ దేశంలో ఉన్న సగభాగ జనాభా లెక్కలు లేవు నీ దగ్గర, ఉమ్, సగభాగమైన మహిళలకు హక్కులు లేవంటే ఇది ఏం దేశం అని అవుతారు బయట? ఇది ఎట్లా నాగరిక సమాజం అవుతుంది? ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్య దేశంలో సగభాగమైన బీసీల లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు లేకుండా చెప్తుంది. ఇలా అడవిలో ఉన్న జిట్రేగి చెట్ల లెక్క ఉంటుంది, ఉమ్. టేకు చెట్ల లెక్క ఉంటుంది. అడవిలో ఒక కుందేలు ఎన్ని పిల్లలు పెడుతుంది ఎక్స్పాన్షన్ రేషియోలో, ఆ జింకలు ఎన్ని పెడతాయి, పులులు ఎన్ని, తెల్ల పులులు ఎన్ని, చిరుత పులులు ఎన్ని, లెక్కలు ఉంటాయి. బాంబేలో ధారావి అనే ఒక మురికివాడ ఉంది కదా, అక్కడ అంటు రోగాలు వస్తున్నాయి, ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి ఇట్లాంటి వ్యాధులు వస్తున్నాయి అని వాళ్ళు రీసెర్చ్ చేస్తే పందికొక్కులు ఎక్కువ ఉన్నాయి, ఎలుకలు ఎక్కువ ఉన్నాయి, వీటి వల్ల రోగాలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఒక రీసెర్చ్ చేసి ఒక పందికొక్కు ఒక సంవత్సరంలో ఎన్ని పిల్లలు పెడుతుంది, ఆ ఎక్స్పాన్షన్ రేషియో ఎంత అని చెప్పి ఎంత మందు చల్లాలి ధారావిలో. ప్రపంచంలో అతిపెద్ద మురికివాడ కదా, ఈ పందికొక్కులను ఎట్లా నిర్మూలించాలి, ఎంత మందు చల్లాలనేది ఒక లెక్క కట్టి పందికొక్కుల లెక్క కూడా తీసిర్రు యావరేజ్ గా. అక్కడ వాటిని నియంత్రించి రోగాలు ఆపాలి. కానీ బీసీలను మాత్రం లెక్క కట్టలేకపోయారు. అయితే సుప్రీంకోర్టుకి ఏమని చెప్తారంటే, ఇది గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 5,000 కోట్లు ఖర్చు పెట్టి సర్వే చేసింది. ఓకే సర్వే చేసి ఆ రిపోర్ట్ బయట పెట్టదు చిదంబరం గారు, ఎన్జిఓలతో చేపించిండు. కోర్టుకి ఎవరన్నా మాకు రిజర్వేషన్లు పెంచండి అని ఇప్పుడు తెలంగాణ లాగా ఎవరన్నా పోతే సుప్రీంకోర్టు ఏమంటది, డేటా ఏది అంటది. ఈ దేశంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే చట్టం ఉంది. ఏది? నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని NSSO అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. సెన్సస్ డిపార్ట్మెంట్ మాత్రమే కులగణన గాని జనాభా గణన గాని ఎటువంటి అఫీషియల్ డేటా చేయడానికి పార్లమెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మాత్రమే అధికారం ఉంది. ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఆ డేటాకి వ్యాలిడిటీ లేదు. ఓహో